కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. సో మళ్ళీ రెసిపీతో వచ్చేసానండి. ఏంట్రా బాబు అనుకుంటున్నారా? అదేం లేదండి, ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేసినదే. బట్ కానీ దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఫాస్ట్గా ఉందని చెప్పేసి కొంచెం క్లారిటీగా అర్థమయ్యేటట్టు కొంచెం లెంతీగా పెట్టాను అనమాట. సో లెంతీ అనుకోకండి, కొంచెం చిన్నదే బట్ క్లారిటీ ఉంటుంది అనమాట. సో అవిసె గింజల లడ్డు అంటే అబ్బా ఇదేం లడ్డురా బాబు యాక్కి కొంచెం కొంచెం అనీజీగా ఫీల్ అవుతారనమాట. సో అలా కాదండి, అవిసె గింజల లడ్డు వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. సో అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఈ లడ్డు వల్ల త్వరగా సాల్వ్ అవుతాయి అనమాట. సో అంత మంచి లడ్డు అనమాట. సో ఇది చిన్న పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళని కాకుండా ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా తినచ్చు. సో టేస్ట్ చూస్తే మాత్రం అసలు మర్చిపోలేరండి. ఫస్ట్ నేను కూడా అబ్బా అవిసె గింజల లడ్డు నాకు వద్దు అంటున్నా, కానీ వన్స్ ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అసలు మా ఇంట్లో లడ్డు కంపల్సరీ ఉంటుంది తెలుసా. సో మెయిన్ ఏదంటే వెయిట్ లాస్ కండి, వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది ఇది. సో ఏంటంటే ఎందుకంటే దానికి నేను చూశాను అనమాట. సో మా ఆయన 2 months రైస్ మానేసి జొన్న రొట్టె అవిసె గింజల లడ్డు ఎక్కువ తినేవారు అనమాట. దీనివల్ల 10 kgs లాస్ అయ్యారు ఆయన. సో వెయిట్ లాస్ చాలా ఇమీడియట్గా జరుగుతుంది దీనివల్ల. సో అలానే మ్యాక్స్ అందరూ వెయిట్ లాస్ అంటే కొంచెం ఫుడ్ తగ్గించుంటారు కాబట్టి ప్రోటీన్స్ అందామని చెప్పి హెయిర్ లాస్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో హెయిర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల కాల్షియం ఐరన్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో మెయిన్ మన పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదండి. సో ఈ లడ్డు తినడం వల్ల అది కూడా తగ్గుతుంది తెలుసా. మోకాళ్ళ గుజ్జు కూడా వస్తుంది, తర్వాత బోన్స్ గట్టి పడతాయి. అలానే మన హ్యాండ్స్ లూజ్గా ఉంటుంది కదా, స్కిన్ ఎక్కడైనా లూజ్ ఉంటే టైట్ అవుతుంది అనమాట స్కిన్. సో అలానే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఇది తెలియక మనము అసలు ఎంత మంచి ఫుడ్ను వదిలేసుకున్నామంటే. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అన్హెల్తీ ఫుడ్ తినేసి మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటాం. కానీ ఒక్కసారి మన కోసం ఒక ½ an hour కేటాయించుకొని మన హెల్త్, మన ఇంట్లో వాళ్ళ హెల్త్, మన ఫ్యామిలీ హెల్త్, సో మనం బాగుంటే మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ అందరూ బాగుంటారు. కాబట్టి కొంచెం టైం చూసుకొని మన కోసం ఒక ½ an hour కేటాయించి ఈ లడ్డు ప్రిపేర్ చేయండి, మీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టండి. సో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ నాకు లడ్డు కావాలి, నాకు లడ్డు కావాలి, నాకు లడ్డు కావాలని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. అవిసె గింజల లడ్డు అసలు మర్చిపోలేరు. అసలు అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకో విషయం అండి, ఒకవేళ ఈ లడ్డు కొంచెం చేదుగా అనిపించి జిగుటుగా ఉంది అనిపించింది అంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఒక్కటే ఉంటుంది. అయితే అవిసె గింజల లడ్డు కొంచెం మాడి ఉంటాయి, లేదా నువ్వులైనా మాడి ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే మాత్రమే అలా టేస్ట్ వస్తుంది. లేకపోతే పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్. అవిసె గింజల లడ్డును జీవితంలో మర్చిపోలేరు. సో వీక్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో డైట్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఈ లడ్డు చాలండి. బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా అలా ఏదో ఒక్కసారి తినచ్చు. డైలీ కానీ డైలీ మాత్రం ఖచ్చితంగా ఈ లడ్డు తినేలా చూసుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మన హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ తినేనండి, వాళ్ళు అంత హ్యాపీగా, అంత బలంగా, అంత బాగుండేవాళ్ళు. కానీ మన హెల్త్ అసలు ఖరాబ్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం అవిసె గింజల లడ్డు అని ఐడియా వస్తుంది అందరికీ. బట్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలో కొంతమందికి తెలియదు అనమాట. సో వాళ్ళ కోసమేనా అనుకోండి ఈ వీడియో. సో వీలైతే లైక్ చేయండి ఈ వీడియోని, కొంతమందికైనా షేర్ చేసి అవిసె గింజల లడ్డు గురించి తెలిసేలా చేస్తారని కోరుకుంటున్నాను. అలానే లడ్డు ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ అవిసె గింజల లడ్డు గురించి తెలిసింది కదండి. ఇది ఒక్కసారి తిని చూడండి, అసలు నాకు నచ్చలేదు, బాగలేదు అని మాటే రాదు, నాది గ్యారంటీ. ఎందుకంటే అంత బాగుంటుంది అవిసె గింజల లడ్డు. సో ట్రై చేయండి. హెయిర్ ఫాల్కి కూడా చాలా మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో మర్చిపోకుండా అందరూ తినచ్చు అనమాట, ఫ్యామిలీలో అందరూ తినచ్చు. ½ an hour టైం కేటాయించి మన కోసం, మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం, అందరూ మన హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా కోసం ఈ అవిసె గింజల లడ్డు ట్రై చేసి తిని చూడండి, ఎంత బాగుంటుందో. దీనివల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. మర్చిపోకుండా ఈ అవిసె గింజల లడ్డు ప్రిపేర్ చేయండి, ఓకేనా. సో అలానే నాకు తెలిసినంత వరకు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ దయచేసి అందరూ నా వీడియోస్ చూస్తారని కోరుకొని వీలైతే నాకు లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.
సో ఈ అవిసె గింజల లడ్డు ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటుందండి అవిసె గింజల లడ్డు. అసలు నేనైతే స్టార్టింగ్లో నాకు వద్దు, నాకు లడ్డు వద్దనేదాన్ని. అలాంటిది ఈరోజు ఖచ్చితంగా లడ్డు తింటాను. లడ్డు తినని రోజు ఉండదు. సో మా పాప అయితే భలే తింటుంది. అసలు తెలుసా, ఫస్ట్ లడ్డు చేస్తున్నానంటే మా పాప అక్కడే ఉంటుంది. ఫస్ట్ లడ్డు మా పాప తినిన తర్వాతే వాళ్ళ నాన్నకు పెడుతుంది అనమాట. అంత బాగుంటుంది టేస్ట్. అసలు చిన్నపిల్లలు ఎవరైనా లడ్డు తినడం చూసారా అండి? అందుకేనండి. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో నా కోసం. తర్వాత మీరే చెప్తారు అక్క లడ్డు చాలా బాగుంది అని చెప్పేసి. అసలు ఇది వద్దు, నాకు నచ్చలేదు అనే వాళ్ళే ఉండరు. పక్కా అది మాత్రం షూర్, 100%. సో అంత బాగుంటుంది. మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా. సో ఈ ఒక్క చిన్న స్నాక్ మన ఇంట్లో ఎప్పుడు ఉండేలా చూసుకోండి. చాలా మంచిది, చాలామందికి యూజ్ అవుతుంది. సో మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో వెయిట్ లాస్ వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకెందుకండి లేట్, మొదలు పెట్టేసేయండి. సో 5 ఇంగ్రీడియంట్స్తో అవిసె గింజల లడ్డు రెడీ అన్నమాట.